హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం ఎలా, నేను ఎలా సంపాదిస్తున్నాను? ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గాను, ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టాగ్రామర్ గాను, ఒక సక్సెస్ఫుల్ ఫేస్బుక్కర్ గాను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో విజయాలు సాధించి మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాడిగా చెప్పే అర్హత నాకు ఉంది. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యి చూపించాను కాబట్టి, నెలకు 30 లక్షలు తీసి చూపించాను కాబట్టి అర్హత నాకు ఉంది. ఆ అర్హతతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇదే వీడియోని నేను చేసి ఓ 15 మొక్కల కింద చేసి 3,000 రూపాయల కోర్స్ అని చెప్పి ఆన్లైన్లో పెట్టాను అనుకోండి, నాకు 10 నుంచి 15 లక్షలు వస్తాయి. కానీ విద్యను నమ్ముకోవడం పాపం నా దృష్టిలో. ఎందుకు, మనకు తెలిసిన 10 మందికి పంచుకుందాం అని నేను చెప్తాను. పూర్తిగా చూడండి. యూట్యూబ్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే ప్రపంచంలోనే టాప్ ప్లాట్ఫామ్స్లో, మీడియా ప్లాట్ఫామ్స్లో నెంబర్ 1లో ఉంది. అండ్ మీడియాలో నెంబర్ 1లో ఉంది. అండ్ ఆదాయం కోణంలో కూడా చాలా నెంబర్ 1లో ఉంది. సో యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఉండాల్సింది ఫస్ట్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం, 2 క్వాలిటీ. ఈ 2 ఉంటే ఎలాంటోడైనా, అందంగా ఉన్నా లేకపోయినా, తెల్లగున్నా నల్లగున్నా, వాయిస్ బాగున్నా బాగోలేకపోయినా, ఏ విధంగానా ఏ ఫార్మేట్లో అయినా డబ్బులు సంపాదించవచ్చు. అది మీకు చెప్తాను. ఓకే, పూర్తిగా వినండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, అందరూ చూడొచ్చు. అసలు ఏ పని చేసిన వాళ్ళైనా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్, నేను మీ అందరికీ తెలుసు, గడిచిన 90 రోజుల క్రితం 90 రోజులు బెట్టింగ్ యాప్ల కోసం వీడియోలు చేశాను. సో ఆ చేసే క్రమంలో 90 రోజులు నా ట్రావెలింగ్ని పక్కన పెట్టాను. అన్ని ఛానల్ని మూత పెట్టేసి అదే గోల పొద్దు నుంచి రాత్రికి బెట్టింగో. సో దీనివల్ల ట్రావెలింగ్ పోయింది, అట్టగెక్కిపోయింది. కరెక్ట్గా నెల రోజులు కష్టపడ్డాను, బాగా కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టాను. రిజల్ట్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చూడండి, 72 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 7 కోట్ల మంది నన్ను చూశారు ఈ 30 రోజుల్లోనే. చూసారా, ఎంగేజ్మెంట్ వచ్చినట్లేనా? ఆ తర్వాత ఇంకో ఇన్స్టాగ్రామ్, ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆల్మోస్ట్ 18 మిలియన్, అంటే దగ్గర 2 కోట్ల మంది చూసారా గడిచిన 30 రోజుల్లోనే. ఆ తర్వాత ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూడండి ఆల్మోస్ట్ 30 మిలియన్, అంటే 3 కోట్ల మంది చూసారా? 3 కోట్ల మందికి డబ్బులు వస్తాయా నాకు? అంతేనా? ఉల్లిపాయలకి టమాటాలకైనా వస్తాయి షార్ట్ వీడియోలు. ఆ తర్వాత నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ 10 మిలియన్, అంటే 10 లక్షల రూపాయలు. చూసారా వచ్చాయా? ఫుల్ వీడియోలు ఇవన్నీ నాన్ వేషనలో ఫుల్ వీడియోలు చూసారా వచ్చాయా? తర్వాత ఫేస్బుక్ 16 మిలియన్ వ్యూస్, ఉల్లిపాయలకో టమాటాలకు ఎంతో కొంత వచ్చాయా? సో ఈ నెల రోజులు నేను ఏ రోజు సమయాన్ని వృధా చేయకుండా పోయిన ఎంగేజ్మెంట్ని కన్సిస్టెన్సీగా పెట్టడం ద్వారా తెచ్చుకోగలిసాను. స్థిరత్వం అంటారు, స్టెబిలిటీ అంటారు, ఖచ్చితత్వం. అది ఉండాలి మనిషికి. అది ఏ పనిలో అయినా. రోజు పొద్దున్న 6 గంటలు లెగాలంటే లెగాలి, సాయంత్రం 8 గంటలకు పడుకోవాలంటే పడుకోవాలి. సిగరెట్ కాల్చకూడదంటే కాల్చకూడదు, మందు తాకూడదు. దాన్ని కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ అంటారు. అది ఖచ్చితత్వం ఉండాలి మనిషికి. సో ఆ విధంగా నేనైతే పోయిన వైభోగాన్ని మళ్ళీ తెచ్చుకోగలిసాను, సక్సెస్ సాధించగలిసాను. సో సింపుల్ అండి. సో మీరు కూడా ఎవరైనా ట్రావెలర్స్ కానీ, కుకింగ్ ఛానల్స్ కానీ, ఏదైనా వాళ్ళు, మీరు నిజంగా యూట్యూబ్లో ఇప్పుడు సెలబ్రిటీ అవ్వాలంటే అంత ఈజీ కాదు. నేను కూడా అంత రాత్రి అయిపోలేదుగా. మీకు తెలుసు, 2020 నుంచి 2019 నుంచి కష్టపడితే 2023లో సక్సెస్ వచ్చింది చైనా సిరీస్తో. అంతవరకు రోజు వీడియోలు పెట్టాను, సక్సెస్ కోసం ఎదురు చూశాను. రాత్రి వచ్చేది కదా. మీరు కూడా నిజంగా, ఎందుకంటే ఒక హీరో కొడుకు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాన్న పేరు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చు. కానీ మనలాంటి సామాన్యుడికి హీరో అయ్యే అవకాశం, సెలబ్రిటీ అయ్యే అవకాశం, తారలు అయ్యే అవకాశం ఉండదు. అదృష్టం ఉండాలమ్మా, నాకేం అదృష్టం ఉందో, ముందు కష్టంతోనే పైకి వచ్చినాను, అంతేనా? మా నాన్న ఏమైనా వెనకాతలా ఏమైనా ఉన్నదా? ఏమైనా ఎవ్వరూ లేదు. కానీ మంచి పేరు సంపాదించుకోగలిసాను సమాజంలో, మంచి ఎంటర్టైన్మెంట్ చేయగలిసాను పీపుల్ని, డబ్బులు సంపాదించుకోగలిసాను. టచ్ అయిన జోన్ లేదు. వ్యవసాయం టచ్ చేశాను, స్టాక్ మార్కెట్ని టచ్ చేశాను, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థల గురించి టచ్ చేశాను, జియో పాలిటిక్స్ని టచ్ చేశాను, ఆరోగ్య సమస్యలను టచ్ చేశాను, ఫుడ్ న్యూట్రిషన్ అసలు టచ్ చేయలేని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా. అంటే నేను చేస్తున్న ట్రావెలింగ్ కాబట్టి అన్ని జోన్లు నాకు ఉంటాయి కాబట్టి టచ్ చేయగలిసాను ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని. సో ఊరికనే చూడాలి కదా,
మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే ఊరికినా ప్రజలు చూడరు కదా, చూస్తున్నారు అంటే ఇంకా అలవాటు పడాలి, మీ ఫేస్ని అలవాటు చేయాలి. ఇప్పుడు నేనే పెద్ద హీరో అండి, నా కొడుకు కరియాపాకులా ఉన్నాడు, కానీ అన్ని సమాజంలోకి రుద్దాలి అని హీరో చేయాలి. నా దగ్గర ఉన్న 2000 కోట్లతో అన్ని హీరో ఎలా చేయగలుగుతాను? హిట్టో ఫట్టో సినిమా నెలకు ఒక సంవత్సరానికి 2 సంవత్సరానికి ఒకటి తీస్తూ అని మీ మీద కుదురుతాను. సో వాడిని మీరు అలా చూస్తూ 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 మీ బ్రెయిన్లో వాడి హీరో అని అలవాటైపోద్ది. వాడి సినిమాలు అప్పుడప్పుడైనా చూస్తారు, టీవీల్లో అయినా ఫ్రీగా, ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా ఫ్రీగా చూసి వాడిని హీరోగా మీరు యాప్ చేసుకున్నారు. ఇప్పుడు వాడు సడన్గా హిట్ మూవీ పట్టదనుకో, ఆడు పెద్ద హీరో అవుతాడు. సో అలాగే మీరు మీ వ్యూవర్స్కి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉండాలి. వ్యూస్ వస్తున్నా రాకపోయినా వస్తుంది వ్యూస్ వస్తున్నా రాకపోయినా కన్సిస్టెన్సీగా పెడుతూ 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 ఉంటే నేను అదే చేశాను. వీడియోలు రోజు 3 సంవత్సరాలు పెట్టాను. పెట్టి సడన్గా చైనా సిరీస్ పడేసరికి హిట్ అయిపోయింది. అన్వేష్ మాకు తెలుసు, అప్పుడప్పుడు చూస్తుంటాం. అప్పుడప్పుడు చూసేవాళ్ళు కాస్త ఈ చైనా సిరీస్ నుంచి రెగ్యులర్గా చూడడం మొదలుపెట్టారు. అన్ని వీడియోలు ఊపందుకొని ఎప్పుడెప్పుడో 2019లో తీసిన వీడియోలు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి నెలకు 30 లక్షల ఆదాయం వచ్చింది. అదే కనుక రావట్లేదని చెప్పి నేను వదిలేసి ఉండుంటే ఈ చైనా సిరీస్ అదృష్టాన్ని కోల్పోయేవన్నా. అంతేనా కదా? కన్సిస్టెన్సీ అనేది ప్రతి విషయంలో చాలా ఉపయోగపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 3 షాపులు ఉన్నాయి, రాము, లక్ష్మణు, భరత్ అని 3 షాపులు ఉన్నాయి. రామ్ షాప్కి బేరాలు అంతగా ఉండవు, లక్ష్మణ్ షాప్కి అంతంత మాత్రమే ఉంటాయి. ఆ పక్కన ఉన్న భరత్ షాప్కి రెగ్యులర్గా కోట్ల ఆదాయం, మంచి వ్యాపారం జరుగుతుంటుంది. 3 పక్కనే ఉంటాయి, కానీ అందరూ భరత్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు. వీళ్ళిద్దరు ఇలా చూస్తూ ఉంటారు. మనకి మంచి రోజులు వస్తాయని రోజు దుకాణం ఓపెన్ చేస్తున్నారు, రోజు సామాన్లు తెస్తున్నారు, రోజు అమ్ముకుంటున్నారు. అయిపోయింది. ఒకనొక రోజు భరత్ వేరే బిజినెస్, ఏది కన్స్ట్రక్షన్ బిజినెస్ వస్తే ఈ వ్యాపారాన్ని వదిలేసి ఆ వ్యాపారంలోకి దూరుతారు, ఈ షాప్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఈ భరత కస్టమర్లు ఏం చేస్తారు? అరే రోజు చూస్తున్నారులే ఈ రామ్ లక్ష్మణ్ దగ్గర కొనుక్కొచ్చని అక్కడ ఉన్న కస్టమర్లు వీళ్ళిద్దరి దగ్గర షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళిద్దరి దగ్గర షిఫ్ట్ అయిపోయి వీళ్ళ వ్యాపారాలు ఇప్పుడు బాగున్నాయి. నెల రోజుల తర్వాత భరత్ మళ్ళీ వస్తారు. వచ్చిన వెంటనే కస్టమర్లు అందరూ వచ్చేది వెళ్ళిపోడు కదా, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా బాగానే ఉన్నాయి, వీడియోలు బాగున్నాయి. అలాగే సేమ్ క్రియేటర్కి కూడా మనకు వ్యూస్ లేవు చెప్పలేము. ఎప్పుడు నీకు అదృష్టం తగులుతుందో నీకు నీ పని నువ్వు చేయి, ఫలితం ఆశించక నీ పని నువ్వు చేయి. అదృష్టం ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు మన పెద్దలు. సేమ్ అలాగే నువ్వు రోజు వీడియోలు పెట్టు, ఏదో ఒక రోజు నీ సక్సెస్ వచ్చి నీ వీడియోలకి వస్తుంది. ఇంకా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు నెంబర్ 1 అన్నానంటే, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు లేవు భారతదేశంలో, ఫేస్బుక్లో ఉల్లిపాయలకి టమాటాలకి అయితే వస్తాయి, డబ్బులు రావు. కానీ ట్విట్టర్లో కూడా లేదు. ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే డబ్బులు వస్తాయి. ఎందుకు అంటున్నానంటే మన ఎక్కువ వ్యూవర్షిప్ భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఎందుకు భారతీయులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ పాకులాడతారు. పక్క వాళ్ళ జీవితం ఏం జరిగిందో ఏం పెట్టినా చూస్తారు, ఏం పెట్టినా చూసేవాళ్ళు ఉంటారు. సో ఆ వ్యూవర్షిప్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేయాలి. మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ చెప్తాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐలు 1 కోటి మంది దాకా ఉంటారు. ఏది మన దేశంలో కాకుండా విదేశాల్లో. వాళ్ళకి నెట్ఫ్లిక్స్ కొనుక్కోరు చాలామంది, అమెజాన్ ప్రైమ్ కొనుక్కోరు, వాళ్ళు ఏవి పేర్స్ ఎక్స్ప్రెషన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 30,000 ఫ్రీగా చూసే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్. న్యూస్ అయినా చూస్తారు, ఎంటర్టైన్మెంట్ అయినా చూస్తారు, ట్రావెలింగ్ అయినా చూస్తారు, కుకింగ్ అయినా చూస్తారు, హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, అబ్బో ఒకటేటి ఏదో ఒకటి ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసం చూస్తారు. అర్థమైందా? ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికిందా? సో ఈ విధంగా మీరు యూట్యూబ్లో మీకు నచ్చితే మీకు ఇదే చెయ్యి. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. మళ్ళీ చెప్తాను, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. నీకు నచ్చితే నువ్వు చెయ్యి. నేను ట్రావెలింగ్ ఛానల్ పెట్టే ముందు 10 మంది, 20 మంది, 30 మందే చూశారు. 30 మంది, 10 మంది చూసే రేంజ్ నుంచి ఇప్పుడు 7 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు చూసే రేంజ్కి ఎలాగెళ్ళాను? స్టెప్ బై స్టెప్, ఇటుక మీద ఇటుక, ఇటుక మీదకి ఇటుక కడితేనే ఇల్లు అవుతుంది. అలాగా మనం రోజు వీడియో పెడుతూ ఉంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ అంటే
కన్సిస్టెన్సీ అంటే ఎంగేజ్మెంట్. ఇప్పుడు క్వాలిటీ విషయానికి వస్తే వన్స్ ఎంగేజ్మెంట్ వచ్చాక, ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ పూర్తిగా ఉంది అలాగని చెప్పి టీ పెడితే టీయా, కాఫీ పెడితే కాఫీ కాదే. మంచి కంటెంట్ పెడుతున్నానా లేదా క్వాలిటీ కంటెంట్. ఇప్పుడు పోయిన ఎంగేజ్మెంట్ని ఎలా తీసుకొచ్చాను, 30 రోజుల నుంచి నేను పెట్టిన వీడియోలు మీరు చూడండి. ఒగాండా పెట్టాను, 1 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. ఎంత వచ్చింది దానికి, అక్షరాల దగ్గర దగ్గర ₹1,00,000 వచ్చింది. చూడండి ఆ వీడియోకి ఒక్కదానికి ₹1,00,000 వచ్చింది, 1 మిలియన్ దగ్గరలో ఉంది. ఆ తర్వాత ఉగాండా అమ్మని పెట్టాను, 1.3 మిలియన్ వ్యూస్ చూసారా. ఆ తర్వాత ఉగాండా నాన్నని పెట్టాను, అది కూడా 1.2 మిలియన్ వ్యూస్. ఆ తర్వాత ముండాడి ట్రైబ్ అని పెట్టాను. జస్ట్ ఈ నెల రోజుల్లో 4 వీడియోలు పెట్టాను అంతే. వచ్చాయా వీడియోలకు, వచ్చాయా ఎంగేజ్మెంట్. దాంతోపాటు మిగతా వీడియోలు కూడా పుష్ అయ్యాయి. ఇరాన్ వీడియో పుష్ అయింది, ఇరాన్ వీడియోలు అయింది, ఇరాన్ ఇష్యూ అయింది కదా, ఇరాన్ వీడియోలు అన్నీ పుష్ అయ్యాయి. దాంతోపాటు ఒకేసారి మంచి 10 లక్షల ఆదాయం వచ్చిందా. అదే కనుక రాదులే అని చెప్పేసి నిరుత్సాహపడిపోతే వస్తాయా రావా, ఎవరితో అనేది కాదు, మనం కష్టమని చేయాలి. నేను అదే చెప్తాను మీకు కూడా. ఇప్పుడు అంత ఆ బెట్టింగ్ యాప్ గొడవలు అంత రచ్చ జరిగి రంబోలా జరిగినోడికి ఎవ్వరు చూడకూడదు. కానీ చూసారా, అదే చేత్తో ప్రపంచ యాత్రకోవడం ఛానల్ పెట్టుకాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని పంచుదామని చెప్పి ఒక అగ్రికల్చర్ గురించి చెప్పాను, రైతుల గురించి చూశారు. తర్వాత బియ్యం ఎక్స్పోర్ట్స్ వాటి గురించి చెప్పాను. విజయమాల్య బయోగ్రఫీ నచ్చి దాని గురించి చెప్పాను. అలా మనకు తెలిసింది చెప్పడంలో తప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఏంటి అంటే, నువ్వు ప్రభావితం చేసే వ్యక్తివి. నువ్వు ఇప్పుడు నేను ఏ ఎదముండా ప్రమోషన్ చేయట్లేదు, ఎవరిని నాశనం చేయట్లేదు. నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, చూడకపో అనేది వాడిష్టం. ప్రేక్షకుడిని నువ్వు ఇది చూడొద్దు అని నువ్వు చెప్పలేవు. వాడికి ఏ మైండ్ ఆఫ్ వ్యూతో ఉన్నాడో నువ్వు చెప్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక పలానా హీరో సినిమా చూడొద్దన్నా అయిపోద్దా, సినిమా బాగుంటే చూస్తారు. ఎగ్జాంపుల్ ఏది దాని పేరేంటి, మన కన్నప్ప వీడియో గురించి ఎన్నో రూమర్స్ ఎన్నో వచ్చాయి. కానీ సినిమా మంచి టాక్, అందరూ వెళ్ళి చూస్తున్నారు. ఆధ్యాత్మికంగా బాగుంది, చాలా మల్టీ హీరోలు ఉన్నారని. సో అలాగే ఎన్ని రూమర్స్ ఉన్నా, ఎంత నెగిటివిటీ ఉన్నా, నీ పని నువ్వు చెయ్యి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏది ఆల్ ఇండియా ట్రిప్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం ఇండియా అంతా కారులో తిరిగా, 3 ఫ్రెండ్స్. నాకు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నవారు. రోజు వీడియో పెడితే నాకు 30,000 నుంచి 40,000 వ్యూస్ వచ్చాయి. రోజుకు ₹1,000 వచ్చేది ఆదాయం. ₹1,000 నాకు ఖర్చులు ₹1,000 అయ్యాయి. ఎలా కాదని ఏం చేశానంటే, రోజుకు 3 వీడియోలు పెట్టడం. అది సండే సాటర్డే అయితే రోజుకి 5 వీడియోలు పెట్టాను. అప్పుడు ఏమైంది, ₹1,000 కాస్త 3,000 అయింది ఆదాయం. ఎందుకంటే నిన్ను ఇష్టపడే వ్యూవర్స్ ఎప్పుడూ ఇష్టపడతారబ్బా, వాళ్ళని నువ్వు దూరం చేసుకోకూడదు. నిన్ను నమ్మి సబ్స్క్రైబర్ చేసిన వ్యూవర్స్ని నువ్వు మోసం చేసినంతకాలం నువ్వు హీరోవి. నేను ఇప్పటికి వచ్చిన సబ్స్క్రైబర్స్కి నేను ఏ అన్యాయం చేయలేదు. వాళ్ళకి తెలిసి నేను ఏం చేశాను. మరి అలాంటప్పుడు నన్ను అలా ఎలా వదులుకుంటారు, నేనేం పెట్టిన ఎందుకు చూస్తారంటే. అదే మన మోసం అయితే చేయలేదు కదా. సబ్స్క్రైబర్కి ఇది నొక్కండి, అది నొక్కండి, ఈ లింక్ నొక్కండి, ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ఐటెం కొనని మోసం అయితే చేయలేదు కదా. సో ఆ విధంగా సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని అయితే మనం పొందగలగాలి. అది కన్సిస్టెన్సీ ద్వారా, సబ్స్క్రైబర్ల ద్వారా. నేనైతే గడిచిన 30 రోజుల నుంచి రన్నింగ్ ఫార్ములాలోనే ఉన్నాను. సో మీరు కూడా కన్సిస్టెన్సీగా పెట్టండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. షూర్ సక్సెస్ అవుతారు. మీకు అర్థమైంది కదా. ఈ వీడియో ఎంతతో సమాప్తం. మరీ తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.